హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిర్ష బొమ్మిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం మోటివేషన్గా అయితే ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంటే నేను హోటల్కి వచ్చిన తర్వాత మా కిచెన్ అయితే ఇలా ఉందండి. మోస్ట్లీ నీట్గానే ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నీట్గా ఉంటుంది అనేసి. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో నాకు హడావిడిగా టైం అయింది అంటే మార్నింగ్ కొంచెం లేట్‌గా లేయడము, అలా పనులనేటివి లేట్ అయినాయనుకోండి ఇలానే ఉంటుంది. ఇంకా అందులోనూ నేనైతే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే వచ్చిన తర్వాతనే క్లీన్ చేద్దామనేసి ఇంకా రోజుటి కన్నా ముందే అయితే బయలుదేరానండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో వర్క్ ఉంది. కొన్ని గ్లాస్ ఐటెమ్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను. వాటిని కూడా వాష్ చేయాలి. అట్లా వర్క్ ఉంది అనేసి ఇంకా అనుకున్నాను. ఇంక ఈ కొన్ని పాత్రలే కదా, వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేసేసుకొని అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను తెచ్చుకున్నాను. డీమార్ట్‌కి అయితే వెళ్ళానండి. అక్కడ నాకు గ్లాస్‌వేర్ అంటే పిచ్చి అని మీకు కూడా తెలుసు కదా! ఇంకా అక్కడ గ్లాస్‌వేర్ అయితే నాకు నచ్చింది. అందుకనేసి కొన్ని పాతవి ఉంటే అవి వేస్ట్ చేయకుండా పక్కనైతే పెట్టేసుకుంటాను. వేటికో వాటికైతే యూజ్ చేసుకుంటాను. నాకు ఇవి నచ్చినాయి క్వాలిటీ అందుకనేసి కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 లేయర్స్ అంటే మిడిల్‌లో పార్టీషన్ అయితే వచ్చింది చూడండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటినుంచో ఆన్‌లైన్‌లో అయితే చూస్తూ ఉన్నాను. కాకపోతే నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంక అందుకని తీసుకోలేదు. అక్కడ చూసిన తర్వాత నాకు రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుందని. అందుకనేసి ఇంకా తెచ్చుకున్నాను. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లోపల వచ్చేసి 2 పార్టీషన్స్ మిడిల్‌లో ఉంది కాబట్టి ఒక సైడు రైసు, ఒక సైడు కర్రీ వేసుకున్నా కూడా నాకు ఈజీగా ఉంటుంది అనేసి, నేను క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇదైతే తీసుకున్నాను. అంటే మనం 2 బాక్సెస్‌లో ఒక ఒక బాక్స్‌లో రైసు, ఒక బాక్స్‌లో కర్రీ అలా తీసుకువెళ్ళకుండా ఇట్లా ఒకే బాక్స్‌లోనే 2 పడేటట్టుగా ఇది ఎప్పటినుంచైతే చూస్తున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా కవర్ కూడా చేంజ్ చేసేసి మొత్తం ఇలా అయితే నేను చేశానండి. ఇది 2 డేస్ తీసిన బ్లాగ్ అండి. అంటే ఓన్లీ ఈవినింగ్ అంటే నేను వర్క్ చేసి వచ్చిన తర్వాత బ్లాగ్ అండి. ఇంకా ఫస్ట్ డే అయితే ఇంక మొత్తం ఉండే పాత్రలు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ కూడా నీట్‌గా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా రాత్రికొచ్చేసి నేనొచ్చేసి ఆఫ్టర్‌నూన్ కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటే అదే తినేసి కంప్లీట్ చేశాను. ఇంకా పాప కదా! అందుకని వేడి వేడిగా మ్యాగీ అయితే చేశాను. తనకు మ్యాగీ పోపు పెట్టి వెజిటబుల్స్ వేసి అలా అయితే తినదు. ఓన్లీ ఇట్లా మాత్రమే ఒట్టిగా మాత్రమే తింటుంది. ఇంక అందుకనేసి జస్ట్ వాటర్ ఏసేసి ఇంక అందులో మ్యాగీ, మసాలా పొడి ఇంక అన్నీ వేసి మిక్స్ చేసి ఇలా ఉడికించిన తర్వాత ఇచ్చాను. తనైతే ఇంకా తినేసింది. ఇంకా తర్వాత సో ఇక్కడైతేసి ఇంకా డీమార్ట్‌కి వెళ్ళానని చెప్పాను కదా! కొన్ని గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నానండి. ఇంకా నేను మంత్లీ గ్రాసరీస్ ఏవి ఉన్నాయో ఏం లేవా అని చెక్ చేసుకొని ఇంక పనిలో పని గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకొని మంచిగా ఎంప్టీ అయిన వాటి బాక్సెస్‌ని కూడా క్లీన్ చేసుకొని వాటిలో అయితే ఫిల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నాను కదా అనేసి అవన్నీ కూడా తీసేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టానండి. నీట్‌గా ఉంటుంది కదా! ఇంకా కవర్‌లోనే తెచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పెడితే ఇంక మర్చిపోతాము. అండ్ చూడడానికి కూడా బాగుండదు కదా అనేసి డైనింగ్ టేబుల్ కవర్ అయితే మార్చాను కదా! ఇంక దాని మీద నీట్‌గా అయితే అలా పరిచేశాను. ఇంక మార్నింగ్ టైంలో నాకు లేచి వాటిని సర్దేంత టైం ఉండదండి. ఎంతసేపు ఉన్న ఇంట్లో నాకు అస్సలు ఉండబుద్ధి కాదు. నాకు ఫాస్ట్‌గా ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని ఎప్పుడప్పుడు వర్క్ చేయడానికి వెళ్దామా అని మైండ్ సెట్‌తోనే ఉంటాను. ఎందుకో నాకు కొంచెం ఇంట్లో ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడను. అది కూడా ఒకందుకు మేలేనండి. ఎందుకనేది నెక్స్టు వీడియోస్‌లో అయితే నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు. కాకపోతే నేను కొందరి మనుషుల వలన చాలా అంటే చాలా మారిపోయాను. అందుకనేసి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకనేసి మార్నింగ్ టైంలో ఫాస్ట్‌గా నా పనులను కంప్లీట్ చేసుకొని నేనైతే వర్క్ చేయడానికి వెళ్ళిపోతానండి. కా అందుకనేసి 2 డేస్ అని చెప్పాను. ఎందుకంటే వన్ డే ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా మొత్తం గ్లాస్ ఐటెమ్స్ ఇంకా ఇంట్లో ఉన్న పాత్రలు అవన్నీ కూడా వాష్ చేసుకొని ఇంకా క్లాత్ అయితే మంచిగా తుడుచుకొని క్లాత్ అయితే మూసానండి. ఎందుకంటే దుమ్ము అందుకు పట్టకుండా ఉంటుందనేసి. ఇంక నాకు అవి ఒక నీట్‌గా ఓ పక్కన ఉన్నాయి కాబట్టి ఇంకా అడ్డం ఉండే పని లేదు. అండ్ మెస్సీగా కూడా ఏం కనపరాదు. ఇంక వాటిని నేను ఇంగ వీడియో షూట్ చేసుకుంటా
వాటిని ఫిల్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టాలంటే కొంచెం టైమే పడుతుంది. అదే నాకు ఈవినింగ్ టైంలో ఇంటికొచ్చిన తర్వాత అయితే కొంచెం హడావిడి ఏముండదు కాబట్టి నీట్‌గానే వీడియో తీసుకుంటా. ఇంకా ఇలా వే యాంగిల్స్ వేరే వేరే యాంగిల్స్‌లో పెట్టుకోవడం ఇదంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. అందుకనేసి ఇంక యాజ్ యూజువల్‌గా మార్నింగ్ ఉండే పనులన్నీ చేసుకొని వెళ్ళేసి ఇంక మళ్ళా ఈవినింగ్ వచ్చిన తర్వాతనే ఇంక వీటినైతే ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తూ ఉన్నాను తెచ్చుకునేటన్నీ కూడా. డైలీ ఇలానే ఉంటుందనైతే నేను చెప్పానండి. బట్ ఆఫ్ ద డే అయితే ఇలానే ఉంటుందండి. కొంచెం వర్క్ ఎక్కువయ్యి కొంచెం టైర్డ్ అయిపోయాననుకోండి, ఆ నైట్ టైమ్‌లో ఇంత పని అయితే పెట్టుకోను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మంత్లీ క్లీనింగ్‌లో ప్రాసెస్‌లో ఉన్నాను కాబట్టి, ఇంకా ఎట్లా గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను కాబట్టి, నేను ముందే డిసైడ్ అయ్యాను. మన ఇంట్లో పనులు కూడా మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోతే మనకి ఈజీనే అనిపిస్తుందండి. ఎప్పుడు చేయాలి అనుకున్న పనినప్పుడు ఇంకా మనం వచ్చేసి వాయిదా వేయకుండా చేసుకుంటేనే ఎన్ ఎంత ఒక్కొక్కసారి నాకు గూడా అనిపిస్తుంది. అబ్బా! వన్ డే అంటే 24 అవర్సేనా ఇంకా కొంచెం 24 అవర్స్ ఉండింటే బాగుండింది కదా! అనేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు కూడా అస్సలు టైం అనేది సరిపోదండి. ఇంక సరిపోదు అనేసి ఇంక సరిపోయిన కాడికే చేసుకుంటూ కొన్ని కొన్ని పనులు పెండింగ్ పడినా కూడా ఇంకా మనకు టెన్షన్ పడితే ఇంక ఏమొస్తుంది అందుకనేసి టైంనైతే వేస్ట్ చేయకుండా ఉన్న టైంలోనే ఒక ప్లానింగ్ ప్రకారము పలానా రోజు ఏం చేయాలి, పలానా టైంకి ఏం చేయాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మన మైండ్‌లో రిలాక్స్‌గా కూర్చొని మనం టుడే చేయాల్సిన పనులు ఏమిటి, టుమారో చేయవలసిన పనులు ఏమిటి అనేసి మన మైండ్‌లో ఒక పద్ధతి ప్రకారము ఒక టైమ్ టేబుల్ అనేది మనం సెట్ చేసుకున్నామనుకోండి, దాని ప్రకారం అయితే ఈజీగానే మనకు పనులనేది టెన్షన్ పడుకోకుండానే కంప్లీట్ అవుతాయి. నేను గూడా చాలా మందిని చూసి చాలా బాగా అనుకుంటాను. ఎందుకంటే ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళనే కాదండి. కొంతమంది చిన్న పిల్లలు అంటే కిడ్స్ ఉన్నా కూడా కొంతమంది ఉంటారు కదా! జాబ్ చేసేవాళ్ళు కూడా. వాళ్ళంతా ఎలా మేనేజ్ చేస్తారు? నేను ఓన్లీ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకునేదానికి నాకు టైం సరిపోలేదే. అలాంటిది వాళ్ళు పిల్లలను, ఇంట్లో పనులను అండ్ జాబ్‌ను ఎలా మెయింటెనెన్స్ చేస్తారు అనేది నాకు కూడా చాలా సార్లయితే డౌటొచ్చేది. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఒక పద్ధతి ప్రకారం మనం ఫాలో అయినామనుకోండి, మనకు ఫాలో కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక 2 డేస్ గట్టిగా మనకు మనమే మోటివేషన్ తీసుకొని గట్టిగా అనుకున్నామనుకోండి, 2 డేస్ బరువనిపించినా కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా థర్డ్ డే నుంచి మనకు ఇంక ఆ సర్కులర్ ప్రకారము అలవాటయిపోతుంది కాబట్టి, ఇక మైండ్ అంతా ఆ పని మీదనే ఉంటుంది.
సో, ఇక్కడ చూపిస్తున్న ఈ 3 అయితే గ్లాస్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే క్యాప్స్ వచ్చేసి కొంచెం చిల్లుం పట్టిపోయాయి. ఇంక అందుకని వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్తటి పెడదామనుకోని డిసైడ్ అయిపోయి కొత్తటైతే తెచ్చుకున్నాను. ఇంకా గ్రాసరీ తెచ్చుకున్నాక మనకు ఇంక క్లీనింగ్ తప్పదు కదా! ఇంకా అదే పనిగా క్లీనింగ్‌కు టైం కేటాయించడం కంటే ఇంకా ఇంట్లోనే ఉంటాము అనేటట్టుగా ఉంటే చేసుకోవచ్చును. కాకపోతే ఇంక మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇలా గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కూడా ఇంక పనిలో పని ఇంకా ర్యాక్స్, సెల్ఫ్స్‌లో ఉండే అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి మనకు నీట్‌గా ఉంటుంది. అండ్ మెస్సీగా కూడా ఉండదు. చాలా బాగా పురుగు పట్టడము అవన్నీ కూడా ఉండవు. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మనకు ఇల్లు నీట్‌గా ఉంటుంది. మనసు నీట్‌గా ఉంటుంది. ఎప్పటికి జరగాల్సిన పనులు అప్పుడు కంప్లీట్ అయితే మనం బాగుంటాము. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేదైతే నేనైతే నమ్ముతానండి. సో, ఇంక తర్వాత గ్రాసరీకి సంబంధించిన ర్యాక్ అయితే క్లీన్ చేశానండి. ఇంక అన్నీ సదురుకున్నాను. ఇంకా స్టవ్‌కి ఆపోజిట్‌లోనే ఇంకా ఈ సెల్ఫ్ గూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని స్నాక్స్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకుంటాను. ఇంకా అవి తెచ్చుకున్నాను కదా! బిస్కెట్స్ ఇంకా పిల్లలకు స్నాక్స్ అలాంటివన్నీ తెచ్చుకున్నాను కదా! ఇంకా అలాంటివన్నీ ఇక్కడ పై ర్యాక్‌లయితే నింపుకుంటాను. ఇంక అందుకనేసి ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఇంక ఈ ర్యాక్ గూడా క్లీన్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా ఇంగా సదురుకున్నానండి. ఇంక ఫైనల్‌గా వచ్చేసి నాకిష్టమైన కాఫీకి సంబంధించినదైతే తెచ్చుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇది ఎందుకో కొత్తగా అనిపిచ్చింది ఈ ఫ్లేవరు టాటా వాళ్ళది. నాకైతే అస్సలు నచ్చలేదండి. నిజం చెప్పాలంటే నచ్చలేదు. నచ్చలేదు కాబట్టే నచ్చలేదని చెప్తున్నాను. నాకే నచ్చలేదో మళ్ళీ ఏమోనండి. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకెలా అనిపిచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇక్కడ అన్నీ తెచ్చుకునేటివి ఇంక బ్రూ ప్యాకెట్స్ అన్నీ కూడా సదురుకొని, ఇంకా చాక్లెట్స్ కూడా ధాత్రి స్నాక్స్ అంతగా లైక్ చేయదండి. ఎప్పుడో ఒకసారే తింటుండే. అది నేను స్నాక్స్‌గా క్యారీలో పెట్టిచ్చేనే అదైతే ఎంప్టీ చేసుకొనొస్తుంది. ఇంటికాడ ఉంటే అస్సలు బిస్కెట్స్, చాక్లెట్స్ అలాంటివి లైక్ చెయ్యదు. అండ్ ఇంకా పిల్లోళ్ళు అందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా తెచ్చి పెట్టుకుంటాను. సో, ఫైనల్‌గా ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నచ్చితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారని ప్లీజ్ లైక్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్లునైతే ఆన్‌లోనే ఉంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.